మనమందరం లేఖలు పఠించుండగా కీర్తన పుస్తకం గురించి 69వ పాట పాడుకుంటూ ఈ పరిశుద్ధ దినప దైవ ఆరాధనను ప్రారంభించుకున్నాము. బైబిల్ పాఠాలు చదివేవారి దగ్గర రావాలి. తండ్రి కృపామయ దయగలిగిన
కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ సామాన్య సంక్షిప్త దైవారాధన పుస్తకంలో ఉన్న 17వ పేజీలో ఉన్న 2వ ఆరాధన క్రమాన్ని అనుసరించదాము. దేవుని ఆరాధించదాము. దేవుడు ఆత్మగల కాయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సాహించి సంతోషించదాము. ఓ ప్రభువా మా పెదవులు తెరవము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ప్రార్థించుదాము. తండ్రివైన దేవాని శక్తి వలన జ్ఞానము వలన సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చటం వల్ల లోకము ఎంతో ప్రేమించిన వారిని రుజువుపరిచినందుకు నేను స్తుతించుచున్నాము. కుమారుడైన దేవా, మా ప్రార్థన నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరుగులేచబడము నీతిమంతులుగా చేయటకు పాపము తప్ప నిమిషంలో మాకు లేచేబడినందుకే నేను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యమంతుల్లోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకే నేను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగయుగములో నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. పాపపు కలుపులు వాక్యములని నేను లేచిన తండ్రి దిగి వెళ్ళి తండ్రి నేను పరలోకములకు విరోధముగా నీతున్న పాపం చేసేదని ఏక మీద నీ కుమారుని భరించుకుంటే గుడను కాను. మనము పాపము లేని వరమని చెప్పుకుని మనమే మోసపుచ్చుకుందుము. మరియు మనలో సత్యపడదు. మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడి నీతిమంతులను గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులని మన పవిత్రులుగా చేయను. మనమందరం మోకరించి మమ్ము నుండి మనం పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుడి ఎదుట మన పాపములు వినయముతో ఒప్పుకుందాము. అందరూ కలిసి చెప్పుదాము. సర్వశక్తియో మిత్రులే కనకగల తండ్రి, తప్పిపోయిన గొర్రె బలిని మార్గములు తప్పిదిరిగి తిని మా దేవుల ఆలోచనలను ఆశలు మీకు అనుసరించి నీ పరిశుద్ధమైన ఆత్మీయతని మేము చేయవలసిన చేసి తిని మాలో క్షేమం లేదు. ఆయనను అప్రమేయ చేసిన ద్వారా సర్వశక్తులు కలిగిన దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మన విడుదల చేసి మన అర్థం దిద్దుకోవడం తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ప్రభువును స్తుతించుడి. పెంతెకొస్తు తర్వాత 16వ ఆదివారము వయోవృద్ధుల ఆదివారము. అంశము వయోవృద్ధుల సంరక్షణ. ప్రార్థించుదాము. నిత్యుడైన తండ్రి, మేము వయస్సు రీత్యా బలహీనులుగా ఉండి పని చేయలేని స్థితిలో కూడా నీ ప్రేమ మా ఎదుట నిరంతరము కొనసాగుచున్నది. క్రీస్తు యేసునందు పిల్లలు మరియు వృద్ధుల యొక్క సహవాసము ద్వారాను మరియు వయోజనుల ఆశీర్వాదములతోనూ మా సామాజిక జీవితమును ప్రపాలు చేయము. వయోవృద్ధుల పట్ల దేవుని సంరక్షణకు సంఘము సాధనముగా ఉండినట్లుగా బలపరచుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఇప్పుడును ఎల్లప్పుడూ ఏకదేవునిగా జీవించి ఏలుచుండి మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. దయచేసి అందరూ కూర్చునేలాగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి దైవలేఖన భాగములు చదవగా విందాము. ఆదికాండము 47వ అధ్యాయము 2 నుంచి 31 చదువుకుందాం.
కాండము 47వ అధ్యాయము 8 నుంచి 31. ప్రారంభం. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికేడు. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యేసును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున ఎడల దయచేసి నీ చెయ్యి నా తోడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. ఎట్లానగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టుకోము. నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టమని అతనితో చెప్పాను. అందుకడు నేను ఈ మాట చెప్పినా చేసేదనను. మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యేసుకు అతడితో ప్రమాణం చేశాడు. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలపి మీద వంగి దేవునికి నమస్కారం చేశాను. ఇంతవరకు మొదటి పాట సరైనది. ఓ దేవా నీకు వందనము చెల్లించుచున్నాము. మనమందరం లేచి నిలబడి ఉంటుండగా కీర్తన నుంచి ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము చదవబడును. స్పీడ్గా పాడాలమ్మా పాట, అప్పుడే పాట స్పీడ్ పాట. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠముగా దావీదు రాసిన కీర్తనలు 21వ కీర్తన మొదటి నుంచి చివరి వచనాలు చదవబడతాయి. దావీదు రాసిన కీర్తనలు 21వ కీర్తన మొదటి నుంచి చివరి వచనాలు. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఇచ్చి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేయుచున్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె ఆగుదురు, తన కోపము వలన యెహోవా వారి నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి, దూరపాయము పన్నిరి, కానీ దాన్ని లేకపోయింది. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొను, మేము గానం చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించెదము. ఇంత మటుకు బైబిల్ పాఠం సరియలేదు.
ఏర్పాటు చేయబడిన రెండవ పాఠముగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠముగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములను యవ్వనులను తండ్రులని వృద్ధుల స్త్రీలను అక్క చెల్లెండ్లను పూర్ణ పవిత్రతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విధవరాలకైనాను పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల వీరి మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచును. తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్పుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలే ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనానందు ప్రార్థనలందు రేయింబగలు నిలకడగా ఉండను. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండి చచ్చినదై ఉండెను. వారు నిందారహితులై ఉండి చచ్చినదై ఉండెను. వారు ఎందుకంటే ఇలాగ ఆజ్ఞాపించును. ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారికి సంరక్షింపక పోయిన యెడల వాడు విశ్వసత్యము చేయువాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉన్నను. 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య సత్క్రియలకు పేరు పొందిన విధవరాల పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములను కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయు బోనుకొని దానిని ఆమెను విధవరాండ్ల లెక్కల్లో చేర్చవచ్చు. ఈ మటునకు పత్రిక పాఠం చదివాను. సువార్త పాఠ్యభాగం దేవునిపై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠంగా పరిశుద్ధ లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం నుండి 35వ వచనం వరకు చదవబడుతున్న దేవుని వాక్యం. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం ప్రారంభం. యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడింది. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలో బయలుపడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఈ మటునకు సువార్త పాఠము సరైనది. మనం ఆ విధంగా నిలబడి ఉంచటగా స్తుతి ఆరాధనలోనికి మనం వెళదాం. పాటలు పాడాలని ఆసక్తి కలిగిన వారు స్తుతి ఆరాధన
లోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దయచేసి ముందుకు వచ్చి స్తుతి ఆరాధన ద్వారా దేవుని మయపరచాలని ప్రభు పేట మీకు మనవి. అందరూ ఒక 5-7 స్తుతి ఆరాధన చేయాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నారు. గురు సరే వండర్ఫుల్ గర్ల్స్ కృప
హల్లెలూయా. అమ్మా ఎక్కడ ఉంది అక్కడ కంట్రోల్ చేసుకో, దేవుని శక్తిని నిలుపుకోవాలి. ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలంలో దేవుని స్తుతించు. దేవుని అడుగు నిగ్రహ శక్తిని. దేవుని సన్నిధిలో ఉన్నాము నా బిడ్డలారా. ఆత్మ లేని వారు నా వారు కాదు అని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఇంకా అసూయ, ద్వేషము, దండము నింపబడి ఉంటే ఈ ఉదయకాల సమయంలో దాన్ని తొలగించి ప్రభు సన్నిధిలో ఆత్మ నింపుదలతో నీవు నింపబడాలి. ప్రతి నాలుగుగా దేవుని స్తుతించాలి. ప్రతి ఉదయం దేవుని ఆరాధించాలి. ప్రతి చెయ్యి దేవుని మహిమపరచాలి. దేవుడు మనకు 2 చేతులు ఇచ్చాడమ్మా. ఒకవేళ ఈ చెయ్యి లేకపోతే మనం దేవుని స్తుతించలేము కదా. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుని స్తుతించటకు నాలుగు ఇచ్చాడు. దేవుని గణపరచడానికి 2 చేతులు చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చాడు. వచ్చి ప్రార్థనలోకి కూర్చుందాం. ప్రేమ స్వరూపుడమైన మా పనులకు తండ్రి, కృతజ్ఞతల దేవా, స్తోత్రాలు. మా జీవితాలను ప్రేమించి మరొక పరిశుద్ధ దినమున మీ సాన్నిధ్యంలో మీ బాధకులు ఎదుగునాయన
నీ బిడ్డలందరినీ మమ్మల్ని ఈ రీతిగా సమకూర్చి నీ సన్నిధిని పొందుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వృద్ధుల ఆదివారముగా మేము అనుసరిస్తూ నీ పాద సన్నిధిలో నీ వాక్యము ప్రతి మేము ఆశపడుతూ ఉండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుకుని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చునేటగా దేవుని వాక్య సందేశం జరుగుతుందా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పరిశుద్ధతనమా, ప్రభు యేసు క్రీస్తు నామమున మీ అందరికీ అది ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? పెంతెకోస్తు తర్వాత 16వ ఆదివారంలో మనము ప్రవేశించి ఉన్నాము. ఈ రోజున వృద్ధుల ఆదివారముగా మనం అనుసరించుచు దేవుని పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో ఈ రీతిగా మనం కూడుకొని ప్రభుని ఆరాధించేటువంటి ఈ గొప్ప తరుణాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించున్నాను. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవులారా, ఇదేనో మాకు ఇవ్వబడినటువంటి అంశము వయోవృద్ధుల సంరక్షణ. వయోవృద్ధుల సంరక్షణ. దేవుని సృష్టిలో వృద్ధాప్యం అనేది జీవితంలో ఒక భాగమై ఉన్నది కదా. ఏ వ్యక్తి కూడా వృద్ధాప్యాన్ని కోరుకోడు, కానీ కోరుకుంటారు ఎవరైనా వృద్ధాప్యం? నేను తొందరగా ముసలోడిని ముసలామని అవ్వాలని కోరుకుంటారా? కోరుకోరు. కానీ దేవుని సృష్టిలో మానవ జీవితంలో వృద్ధాప్యం అనేది ఒక భాగమై ఉన్నది. ప్రతి ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ముసలి వారు అవ్వక తప్పదు కదా. ఎంత రంగేసుకొని మనం కాపాడుకోవాలన్నా కూడా ఏమండి ఆ ముసలితనము కనబడుతూనే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమాజంలో సంఘంలో మనము గమనించినప్పుడు చాలా మంది వృద్ధులు తమ సొంత బిడ్డలచే నిర్లక్ష్యము చేయబడుచున్నారు. హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా? కుటుంబంలో ప్రతి వృద్ధుడు ప్రతి వృద్ధురాలు వారి సొంత బిడ్డల చేత వారి సొంత కుమారుల చేత నిర్లక్ష్యానికి గురి చేయబడుతూ ఉన్నారు. అవునా కాదా? మీరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. ఎందుకంటే ముసలోడి దగ్గర ముసలమ్మ దగ్గర ₹1 దాన్ని దాచుకుంటే, బొడ్డులోనో లేకపోతే సంచులో దాచుకుంటే, మనవడు మనవరాలు వచ్చి ఏం చేస్తారు? ₹1 కూడా వచ్చుకోకుండా తీసుకొని ఏదో కోరుకుంటారు. ఏ రోజైనా మీ కుటుంబంలో మరి మీ తండ్రి యొక్క తండ్రి కావచ్చు, మీ తల్లి యొక్క తల్లి కావచ్చు, ఏ రోజునైనా మనవడుగా మనవరాలుగా కుమారుడిగా కొడుకుగా లేకపోతే కుమార్తెగా ఎప్పుడైనా వారికి ఒక పండ్లన్నా తీసుకొచ్చి ఇచ్చారా? మనం తినడానికే సరిపోవు, కానీ ముసలి నీకెక్కడ తీసుకొచ్చి ఇచ్చేమని జ్ఞాపకం చేసుకుంటే సమాజంలో కానీ కుటుంబంలో కానీ చాలా మంది వృద్ధులు నిర్లక్ష్యానికి గురి చేయబడుతూ ఉన్నారు. కొడుకులు చూడక, కోడళ్ళు చూడక, వృద్ధాప్యము ఆశీర్వాదముగా భావించేటువంటి జీవితం వారికి వారు శాపముగా భావించుకునే పరిస్థితిని ఏర్పడుతూ ఉన్నది. అవునా కాదా? పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి లేవియా కాండము 19వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదవగలరా?
లేవియా కాండము తల నెరిసిన వారి ఎదుట తల నెరిసిన వారి ఎదుట లేచి ముసలివాని ముఖమును ముసలివాని ముఖమును ఘనపరచి ఘనపరచి దేవునికి భయపడవలెను. నీ దేవునికి నీవు భయపడవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి కుటుంబములో వృద్ధులు ఉండుట ఆ కుటుంబానికి ఆశీర్వాదకరం. నెరిసిన వెంట్రుకలంతా సొగసైన కిరీటములు అంటున్నట్టు ఆ నెరిసినటువంటి వెంట్రుకలు ఉంటాయి చూడండి. వృద్ధులు తల పండినటువంటి వారు వారి ముఖాన్ని చూస్తే ఆశీర్వాదం అంట. మనం ఏమంటాం? ముసలోడా లేకపోతే నీ ముఖమే చూసా, నాకు ఈరోజు ఏమి వస్తుందో ఏమి ఎదురైందో అనేది భావం. కుటుంబంలో వృద్ధుల పట్ల మనము ఆశీర్వాదాన్ని మనము పొందలేకపోతూ ఉన్నాము ఈ రోజున. బైబిల్ వాక్యం అంటుంది నిర్గమకాండం అదే లేవియకాండం 32వ వచనంలో 19:32వ వచనంలో తల నెరిసిన వారి ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు గురువు కావచ్చు, కోడలు కావచ్చు, మనవడు కావచ్చు, మనవరాలు కావచ్చు, ఆ కుటుంబంలో వృద్ధుల యొక్క తల వెంట్రుకలను నువ్వు చూస్తే ఆ రోజు నీకు ఘనమే, ఆశీర్వాదమే. కానీ ఈ రోజున ప్రియమైన దేవుడా, కొంతమంది తల్లిదండ్రులు వారి భక్తిని వారి ముఖం కూడా చూపెట్టడానికి కూడా ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే ఆ వృద్ధాప్యం అనేది ఒక శాపముగా భావిస్తూ ఉన్నారు. ఎందుకు శాపముగా భావించవలసిన పరిస్థితి వస్తుందంటే ఆ కుటుంబంలో వారి యొక్క కుమార్తె ద్వారా కానీ, వారి కోడల ద్వారా కానీ, వారి మనవడి ద్వారా కానీ, వారి మనవరాల ద్వారా కానీ వారి నిర్లక్ష్యానికి గురి అవుతూ వారు శాపానికి వారు భావించుకున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున నీవు వయసులో ఉండొచ్చు, కానీ రేపొద్దున ఆ వయసులోకి ఒక దినం రావాల్సి వస్తుంది. నీవు ఏది చేస్తే అదే అనుభవిస్తావు. అవునా కాదా? మనం ఏది చేస్తే దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాం. వృద్ధాప్యమందు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, వృద్ధాప్యమందు నీ యొక్క తాతని కానీ నీ అమ్మమ్మని కానీ నిర్లక్ష్యం చేస్తే ఒకనొక దినమున అది ఆ వయసులోకి వచ్చినప్పుడు కూడా నీవు నిర్లక్ష్యం చేయబడతావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే వృద్ధుల యొక్క జ్ఞానము ఉన్నదండి, అనుభవ జ్ఞానం ఉన్నది. ఈ రోజున మనం చూస్తే చాలా మంది ఒక క్రైస్తవ సమాజం కానీ ఒక అన్య సమాజాన్ని కానీ మనం ఆలోచన చేస్తే రకరకాలుగా ఉన్నారు. కానీ ఇస్లామియా సమాజాన్ని చూస్తే ఆ కుటుంబానికి ఎవరండి పెద్దగా ఉంటారు? వృద్ధులైనటువంటి వారే పెద్దగా ఉంటారు. ఇస్లామిక్ కుటుంబానికి చెందినటువంటి వారు ఒక క్రైస్తవ సమాజంలో కానీ ఒక అన్య సమాజంలో కానీ వీరు నిర్లక్ష్యానికి గురి చేయబడుతూ ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట ఉన్నది. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదవగలుగుతారా? నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచన కర్తలు అనేకుల ఉండుట రక్షణకరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాయకులు లేని జనులు పాడైపోవుదురు. ఈ రోజున మన యొక్క సంఘానికి కానీ లేకపోతే కులానికి కానీ నాయకులు లేకపోతే ఏమైపోతుంది? సమాజం పాడైపోతుంది. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. కాబట్టి
ఒకప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఈ రోజు ఉన్న పరిస్థితులు వేరు. పెద్దరికి ఎవరి చేతికి వచ్చింది? నడికారు, లేకపోతే వయస్సు కలిగిన పిల్లలు. ఎందుకు అంటే నీ వయసు అయిపోయింది, నీ మాట లెక్కలేదు. ఎవరంటారు నీ మాట? నీ వయసు అయిపోయింది, నీ మాట అనేది లెక్కలేదు. కాబట్టి నువ్వు పక్కకు తొలగిపో, మేము చేస్తాం. మళ్ళీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లల దగ్గరికి వెళ్ళేసరికి ఎవరు గుర్తొస్తున్నారు? పెద్ద దగ్గరే. మా ఊర్లో ఇదే జరిగిన వాస్తవం. పెద్దలు మీరు వద్దులే అని పిల్లలు ఏమంటారు? కులానికి పెద్దలుగా ఉన్నారు. అక్కడికి వెళ్ళి ప్రధానానికి వెళ్ళిన తర్వాత ప్రధానం దగ్గర తాడు ఇది ఏమంటారు దాన్ని? బొంత వేయాలి కదా. ఆ వేసే దగ్గర మరి అందరికి రావు కదా వేసి, ఆ ఒళ్ళు వేసేది రాదు కదా. వినేస్తారు ఆ వయసు. ఎందుకంటే వయసు ఉడక రక్తము ఉడకలెత్తు బాగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్లమొక మళ్ళీ ఎవరు కావాలి? పెద్దోళ్ళు కావాలి. వాళ్ళ సచిన్ దాకా ఒక కబురు పంపించి ఆ పెద్దోళ్ళు తీసుకొచ్చిన తర్వాత చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే దేవుని వాక్యం అంటున్నది, ప్రియమైన దేవుడులారా, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట ఆశీర్వాదకరం. ఈ ఆలోచనకర్తలు ఎవరంటే ఆలోచనకర్తలు తలపట్టినటువంటి వారు. ఈ ఆలోచనకర్తలు ఎవరికి? గ్రామానికి మేలుకరం కలిగజేసేటువంటి వారండి. అక్కడ మనం చూస్తే చాలా చక్కగా ఉంటుంది కదా. ఆలోచనకర్తలు ఉండుట అనేకులకు ఆశీర్వాదకరం. ఎదుటివాని కొరకు కూడబడినవాడు ఆ చెడిపోవును. కూడబడినప్పటి వాడు నిర్భయంగా ఉండును. నెలరుగల స్త్రీ ఘనతనందును. చాలా అక్కడ ఆగు. అక్కడ మనం చూస్తే ఈ ఆలోచనకర్తలు ఎవరంటే వృద్ధులైనటువంటి వారు, తలపట్టినటువంటి వారు. వీరు కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరమైనటువంటి వారని గుర్తించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీరిని ఆలోచనకర్తలని చాలా మంది ఉపయోగించుకోవాలి. ఎందుకంటే వారి దగ్గర ఏమున్నదండి? జ్ఞానం ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే చూడండి. వృద్ధుల యొక్క జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది. దేవుని స్తోత్రం. వృద్ధుల యొక్క ఏమన్నదంటండి? జ్ఞానం ఉన్నదండి కదా. వారు తల పండిన వారు, చిన్నప్పటి నుంచి ప్రతి దానిని అనుభవించినటువంటి వారు, చిన్నప్పటి నుంచి ప్రతి దానిని ఎదుర్కొని ఎక్కడికి వచ్చారు? వృద్ధాప్యంలోకి వచ్చారు. ఇప్పుడు వృద్ధులకు తెలిసినటువంటి కథలు, వృద్ధుల్ని ఎంత ఉపయోగించుకుంటారంటే, అమ్మమ్మ తాతయ్య ఒక కథ చెప్పవా? ఏమంటారు? ఒక కథ చెప్పవా? నాకు నిద్ర రావట్లేదు, నేను పడుకుంటానంటే ఏం చెప్తారు? చక్కని కథలు చెబుతారు. ఎందుకంటే తలపండినటువంటి వారు కాబట్టి వారి దగ్గర జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానాన్ని అంట కుటుంబంలో వారు ఉపయోగించుకుంటే అది ఎంతో ఆ కుటుంబానికి ఆశీర్వాదకరం అంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి వృద్ధుడు, ప్రతి వృద్ధురాలు ఈ వృద్ధాప్యాన్ని శాపముగా భావించకూడదండి, ఆశీర్వాదకరంగా భావించాలండి. మెరిసిన వెంట్రుకలో సొగసైన కిరీటము లాంటివి. నిజమండి. ఆ కుటుంబానికి ఆ మెరిసిన వెంట్రుకలో ఒక కిరీటము లాంటివి. పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు చదవబడినటువంటి మొదటి పాఠ భాగాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆది కాండము 47వ అధ్యాయము, ఆది కాండము 47వ అధ్యాయము 28వ వచనం నుంచి ఒక్కసారి మనము చదువుకుందాం.
యాకోబు ఐగుప్తు దేశములో యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఎవరు? యాకోబు జీవించిన సంవత్సరాలంట ఏంటండి? 147 సంవత్సరాలు జీవితం అంటండి. ఈ రోజున మన జీవితం ఎంత? 40, 50, 60, 70. ఎందుకంటే ఆ రోజులకి ఈ రోజులకి చాలా వ్యత్యాసం ఉన్నది కదా. ఈ రోజుల్లో మనసులో అంతా కుళ్ళే. అందుకే ఆ కుళ్ళతో ఎక్కువ సంవత్సరాలు బ్రతకలేకపోతున్నా. ఇక్కడ మనం చూస్తే చదువు ఒకసారి కింద వచ్చినప్పుడు ఇశ్రాయేలు అంటే యాకోబు ఇశ్రాయేలుగా పేరు మార్చబడినది. యాకోబు జీవితం మోసపూరితమైనటువంటి జీవితము మార్చబడిన తర్వాత దేవుడు మరొకసారి యాకోబుని పిలుస్తున్నాడు. ఏమని అంటే, యాకోబు నీ పేరేమిటి? ఏమంటున్నాడు? యాకోబుని దేవుడు పిలిస్తే ముందుగా నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు ఏమంటున్నాడు తెలుసు? నా పేరు యాకోబు అన్నాడండి. తన మోసాన్ని దేవుడు గుర్తిస్తున్నా అంటే తన మోసాన్ని దేవుడు మరలా యాకోబుని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ పేరులో మోసం అన్నది, యాకోబులో మోసం అన్నది. ఆ తర్వాత దేవుడు అక్కడ తెలుసా, ఆయన మోసం నా పేరు యాకోబు అంటే అప్పుడు ఏమన్నా నీ పేరు ఇక యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని మార్చాడు. తన జీవితాన్ని గుర్తు తెచ్చి తన మోసాన్ని జ్ఞాపకం చేసి ఆ రోజున దేవునితో పెనుగులాడిన ఒక అనుభవం ఎంత గొప్ప అనుభవం అండి. ఆ మోసపూరితమైనటువంటి జీవితాన్ని గుర్తు చేసి యాకోబుకి అందరూ ఉన్నారు, కుటుంబం ఉన్నది, అందరూ ఉన్నారు. కానీ యాకోబు ఏం చేశాడు తెలుసా? నాకు కుటుంబం వద్దు, నాకు ఎవరు వద్దు, నాకు దేవుడే కావాలని అతని జీవితంలో ప్రార్థన అనేది కరువైపోయాడు. మోసం చేస్తూ ప్రారంభించాడు కదా. మోసాలు చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తారా? అందరూ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ప్రార్థన లేదు. అందరిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? యబ్బోకు రేవ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటుండగా రాత్రంతి ఒక నరుడు ఆయనతో పెనుగులాడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రంతి ఒక నరుడు దేవునితో పెనుగులాడాడు. ఆ రాత్రి అంతా ఆ మోసము అన్నిటిని వదిలిపెట్టి దేవుణ్ణి పెనుగులాడిన తర్వాత, దేవుని పట్టుకున్న తర్వాత, ప్రార్థనతో దేవునికి దేవుని తన దగ్గరికి రప్పించుకున్న తర్వాత తన జీవితం అంట ఇశ్రాయేలుగా మార్చబడింది. అప్పుడు మార్చబడింది. అన్నీ ఉన్నది అర్థమే, కానీ నా జీవితంలో ప్రార్థన అనేది లేకపోతే నాకు బ్రతికే లేదని తెలుసుకొని ప్రార్థనలో పోరాడిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుణ్ణి పట్టుకున్నాడండి. అప్పుడు ఏమంటో తెలుసా? నీవు నన్ను దీవించితేనే గాని నేను నిన్ను పోనివ్వను. ప్రియమైన దేవుడులారా, ఆ క్షణమే దేవుడు దీవించి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడండి. అతని యొక్క దినాలు ముగించబడుతూ ఉన్నాయి. అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి సమయం. అక్కడ చదవండి, అది ఆదికాండము చదివితే మనకి అర్థమైతే 47వ అధ్యాయము 29వ వచనములో ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు
అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. చివరి దినాల్లో ఉన్నాడండి ఇశ్రాయేలు. ఇక చనిపోతాడు అని తాను తెలుసుకున్నటువంటి సమయమున తన కుమారుడైనటువంటి ఎవరిని, యోసేపును పిలిపించుకొని ఆయన దగ్గరికి పిలిపించుకొని యాకోబు అక్కడ యోసేపుతో మాట్లాడుతున్నాడు. అయ్యా నా కుమారుడా, ఒకవేళ నా ఎడల కటాక్షము ఉంటే, దయ చూపితే, అయ్యా నీ చెయ్యి నా తొడ కింద ఉంచుము, నేను చెప్పే మాటలను ఆలకించుము. ఇది చాలా బాధ కలిగిస్తూ ఒకసారి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, చివరి క్షణంలో ఉన్నప్పుడు కుమార్తెలను చూడాలనే ఆశ, వారితో కనీసం ఒక ముద్దన్న తినిపించుకోవాలని ఆశ ఉంటది. అవునా? చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతున్నప్పుడు కొన్నిసార్లు ప్రాణం పోదు కదా. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అంటారు? ఏదో అందరూ వచ్చారు కానీ ఆ మనవడు ఆ మనవరాలు అంటే నా తాతకి నా అమ్మమ్మకి ఎంతో ఇష్టం. వాళ్ళు వచ్చి వారి నోటిలో ఒక చుక్క వేసినా తృప్తిగా ఉంటుందని ఆ చివరి క్షణాలు ఉంటాయి చూడండి, అవి ఎంతో బాధను కలిగిస్తున్నాయి. ఆ చివరి క్షణాలు ఉంటాయి చూడండి, అది కుటుంబాన్ని ఎంతో కలతకి, ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుడు, మనకుండదులే, మన మనస్సులు కఠినం కదా. ఎప్పుడు ముసలి పోతున్నా, ఎప్పుడు ముసలి పోతా అని ఎదురు చూస్తే చాలా మంది ఉన్నారని మన సంఘంలో లేదేమో కానీ సమాజంలో ఎప్పుడు ముసలుడు సస్తడా, ఎప్పుడు చస్తుందా, ఎప్పుడు ఈ ఆస్తి వస్తుందా అని ఎదురు చూసేవారు. మీకు తెలుసో లేదో, కుటుంబాల్లో ఆస్తుల కోసం, ఉద్యోగాల కోసం వారి తల్లిని తండ్రిని చంపుకునే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం లేవా? చాలా మంది ఉన్నారండి. ఉద్యోగం పొందడం కోసం తన తల్లిని తండ్రిని బలి తీసుకున్నటువంటి వారు ఎంతో మంది లేకపోలేదండి. కానీ ప్రభునందు ప్రియమైన ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు అంటున్నాడు తన కుమారుడైనటువంటి యోసేపుతో పిలిపించుకొని తన తొడ కింద చెయ్యి పెట్టి, అయ్యా దయచేసి నా మాట యందు నమ్మకం కలిగించాయా, నాకు ఒకే ఒక్క ఆశయా. ఎవరైనా కూడా ఇక్కడ మనం చూస్తే చూడండి ఏమంటున్నాడంటే అక్కడ, ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టడము, నా పితరులతో కూడా నేను పండుకొన్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధులు నన్ను పాతి పెట్టమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా ఎక్కడో ఐగుప్తులో నేను చనిపోవద్దు, ఎక్కడో ఐగుప్తులో నేను చనిపోవడానికి అవకాశం లేదయ్యా. ఒకవేళ ఐగుప్తులో నేను చనిపోయినా పర్వాలేదు కానీ ఈ ఐగుప్తులో మాత్రం పాతి పెట్టొద్దయ్యా నన్ను. నా పితరులు ఎక్కడైతే నిద్రించారో అక్కడే పాతి పెట్టుమని తన తొడ కింద చేయి పెట్టుకొని నమ్మకాన్ని, అంటే ఆ మాటనే తీసుకున్నానండి. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు కూడా అలా తీసుకుంటారు. అయ్యా నేను చనిపోతే ఎక్కడో పడితే అక్కడ పడేయద్దు, ఒకవేళ నేను చనిపోతే ఇదిగో నా భార్య పక్కనే పెట్టు,
నా భార్య పక్కన స్థలం ఉంటుంది కదా, అయ్యా ఒకవేళ చనిపోతే భర్త అంటున్నాడు, ఇదిగో నా భార్య పక్కన పెట్టు, భార్య చనిపోతే ఇదిగో నా భర్త పక్కనే నన్ను పాతి పెట్టు, కానీ ఎక్కడ పడేయొద్దయా. అవసరమైతే అయ్యా సమాధి చేయడానికి కూడా ఖర్చులు ఇచ్చి సమాధి చేయించుకునే తల్లిదండ్రులు కూడా లేకపోలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో ఐగుప్తులో నేను చనిపోతే అది నాకు సంతోషాన్ని ఇవ్వదయ్యా. ఐగుప్తులో నా పాతి పెట్టబడితే నాకు సంతోషం ఉండదు, నా మనశ్శాంతి ఉండదు. బ్రతికున్నప్పుడే తన కోరికను తీర్చుకోవాలని ఇశ్రాయేలు తన కుమారుడి దగ్గర మాట తీసుకున్నాడండి. తీసుకుని తన పితరుల దగ్గర పాతి పెట్టాడు. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి. చాలా మందిని మనం చూస్తే తల్లిదండ్రులను ముసలి వారిని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారు చివరి దినాల్లో వారు చేసుకోవటానికి కూడా వారికి ఓపిక ఉండదండి. వయసులో ఉన్నప్పుడు చూసేది ఏముందండి, అవునా? వయసు పోయిన బ్రతిక బైబిల్లో పాట కదా, ముదిమి వచ్చు వరకు నీ తల్లిని నిర్లక్ష్యము చేయకము కదా. అంటే వయసులో ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నా పర్వాలేదు, కానీ నీ తల్లి కానీ నీ తండ్రి కానీ వృద్ధాప్యమందు వారు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యము చేయకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ కుటుంబాల్లో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయబడుతున్నారేమో, నా కుమారుడా, దేవుని వాక్యం ఇచ్చినటువంటి ఓ కోడలా, ఓ కుమార్తె, ఓ కుమారుడా, నీ తల్లిని నీ తండ్రిని ముదిమి యందు అసలే నిర్లక్ష్యము చేయకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మొదటి పాఠ్య వాక్యంలో మనం చూస్తే ఒక చక్కని నమ్మకమైనటువంటి మాటని ఇశ్రాయేలు తన కుమారుడి దగ్గర తీసుకున్నాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో ఉన్నటువంటి మనము, మన తల్లిదండ్రులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, కొంతమంది కొడుకులు కుమార్తెలు కూడా దినం చేయడానికి కూడా వదిలేస్తూ ఉంటారు. ఒక మాట గుర్తొచ్చేది ఏమిటంటే, ఒకసారి అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని చూపెట్టడానికి వృద్ధులను మనస్సు రాదు, కానీ వారు చనిపోయిన తర్వాత చూడండి 2 లక్షలు ఖర్చు చేసి ఏం పెడతారు? భోజనాలు పెడతారు. అదే గొప్ప అనుకుంటారు కదా. వాళ్ళు చూపించే సమయంలో చూపిస్తే బాగుండు, చూపించు. వారిని బ్రతికినప్పుడే వారికి మనము సహాయపడితే బాగుండు, కానీ అలా సహాయపడం. కానీ ఇప్పుడు వారు చనిపోయిన తర్వాత, అరే కొడుకు భలే చేశాడురా, కోడలు భలే పెట్టిందిరా, మంచి భోజనం, ఏట మాసం, చికెను, అసలు స్వీట్ మస్తు వేశారు, ఘనంగా చెప్పుకోవాలిగా. నిజమే, ఈ రోజున చాలా మంది, నేను అనుకుంటే అవసరమే పెద్దది, అవసరమా? మన మధ్య రుక్మి ఒక కార్యక్రమం చేసింది తన భర్తకి. మంచిదే, చేయొద్దు నేను అంటలేదు. ఒక 200 మందికి భోజనాలను ఏర్పాటు చేసింది. కానీ సమాధి దగ్గరికి వెళ్ళడానికి ఒక్కరు రాలా, ప్రార్థన దగ్గరికి ఒక్కరు రాలా, తినడానికి మాత్రం ఆతృతలు గురికి వచ్చారండి. ఎందుకండి? ఎప్పుడు తినవా ఇంటికాడ తిండిపోతులతో సహవాసం చేయదు. తిండిపోతులు అసలు పరలోక రాజ్యాలకి వారసులు కానే కాదు. తిండికి ఇచ్చిన ప్రాధాన్యత ఎవరిని చనిపోయినటువంటి ఆ కుటుంబంలో వచ్చి ఆదరణ చూపాలండి, వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ సమాధి కాడికి వెళ్ళొచ్చి ఇంటికాడ ఒక ప్రార్థన పెట్టుకొని వారికి ఆ వాక్యముతో కూడినటువంటి ఆదరణ మాటలు అందిస్తే ఎంతో బలం. నేను అనిపించింది, అన్న ఏమొచ్చిందా, 200 మందికి భోజనం పెట్టినో
నిజమే, బ్రతుకున్నప్పుడు చూడటానికి మనస్సు ఉండదు కానీ చనిపోయిన తర్వాత ఘనంగా చేస్తారు. అందుకే నీ తల్లి ముద్దుమియందు, నీ తండ్రి ముద్దుమియందు నిర్లక్ష్యము చేయకుము. రెండవ పాఠ్యభాగంలో మనం చూస్తే ఒకసారి చూద్దాం. రెండవ పాఠ్యభాగం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒకసారి మనం చూస్తే, వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. చాలా, నా కుమారుడా, నా కుమార్తె, నా ఓ కుటుంబంలో ఉన్నటువంటి కోడళ్ళారా, ఓ మనవళ్ళారా, మనవరాలారా, మీరందరూ జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఏంటంటే, ప్రభు ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించాలి. నిజమే కదా, ఒకవేళ గద్దిస్తే ఎట్లా గద్దించాలా? ఒకవేళ మన వయసు పెద్దది కదా, ఒకవేళ బాత్రూమ్కి వెళ్తుంటేనే పాస్ పోసుకుంటారు, బాత్రూమ్కి వెళ్తుంటేనే లెటర్ పోస్తుంటారు. అంత మాత్రం వారి మీదకి వెళ్ళి కర్ర పట్టుకొని కొట్టడం కాదు కదా, హెచ్చరించాలి. అంతేగాని కోపపడవద్దు. అయ్యా నువ్వు చేసేది ఇది కాదమ్మా, అరే నీకు ఒకవేళ లెటర్ వస్తుందంటే, పాస్ వస్తుందంటే నాకు చెప్పు అని కోడలు కానీ, కొడుకు కానీ, మనవడు కానీ, మనవరాలు కానీ శ్రద్ధ చూపాలి. వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించాలి. కోడలు ఎవరికి మాట చెప్పబడుతున్నది? కోడళ్ళకి చెబుతున్నదండి మాట. దేవుడు కోడళ్ళతో మాట్లాడుతున్నాడు కదా, కోడండ్రుతో మాట్లాడుతున్నాడు. వృద్ధిని గద్దింపక నీ తండ్రిగా భావించాలి. అలా చూస్తారండి, తండ్రిగా భావిస్తారా? నాకు సంతోషం అనిపించింది. ఈ మధ్య భాగ్యాలమ్మ మంచంలో పడితే కలిసి వచ్చి కోడలో దయామని చూస్తూ ఉన్నది. కొద్ది సంతోషం అనిపించింది. మరి ఎందుకు చెబుతున్నానంటే, ఆమె బయటకు ఒకవేళ ఎంత ఉన్నా కూడా పైకి మాత్రం చూస్తుంది. బాధ్యత, శ్రద్ధ, అత్తయ్యడల శ్రద్ధ అదైనా ఉండాలి, కొంచెమైనా ఉండాలండి. అంతేగా చేస్తుంటే ఎవరు తప్పు పట్టద్దు. మనం ప్రతి కోడలు తన మామని, తన అత్తని తల్లిదండ్రులాగా భావించాలి. వాళ్ళు ఏదైనా చిన్న పొరపాటు చేశారంటే హెచ్చరించే విధానం కూడా వేరుగా ఉంటుంది. కింద వచ్చిన చూడండి, చాలండి. వృద్ధులను అందరినీ హెచ్చరించుమనే మాట. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవులారా, హెచ్చరించాలి. వారిని ప్రేమతో మనము హెచ్చరించాలి. ప్రేమతో, కోపంతో కాదు, ప్రేమతో హెచ్చరించాలి. మీకు తెలుసో లేదో కానీ మా కుటుంబం గురించి చెబుతాను. మా నాయనమ్మ వృద్ధాప్యంలోకి వస్తే చివరి వరకు ఏ కొడుకు దగ్గర ఉండడానికి ఇష్టపడాలి. అంటే నా కాళ్ళ మీద నాకు ఆరోగ్యం ఉన్నది, ఆ ముసలి చివరి వరకు కూడా ఎవరి మీద ఆధారపడలేదు. ఎందుకంటే ఆమె చివరి వరకు దినాల వరకు కూడా ఒకరికి ఆశించాల, కొడుకులకి కానీ కోడలకి కానీ ఆశించలేదు. చివరికి ఆమె పడిపోతే బాత్రూంలో మా తమ్ముడు సేవ చేసిందండి. ఆ సేవ మరవలేదు సేవ. బాత్రూమ్ తీసుకొచ్చేవాడు, హాస్పిటల్ తీసుకొచ్చేవాడు, స్నానం చేయించేవాడు, మనవడు. నిజమండి, అంత ఓపిక, సహనం నిజం ఎట్లా వచ్చిందో కానీ ఒకసారి అనిపించేది. నిజమే, అది అందరికి రాదు కదా.
ఆ సహనము, ఆ ప్రేమ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళని మనం తల్లిగా తండ్రిగా భావించినప్పుడు మాత్రమే ఆ ప్రేమ పరిపూర్ణతలోనికి తీసుకొస్తుందండి. మూడవ పాఠ్య భాగంలో మనం చూస్తే ఒకసారి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 25 నుంచి 35 వచనాలు. యెరూషలేమునందు సిమెయోను అను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. ఎవరి సిమెయోను అంటే వృద్ధుడండి. వృద్ధాప్యంలో ఒక వాగ్దానం ఇవ్వబడింది సిమెయోనుకి. ఏమిటి ఆ వాగ్దానం? అమ్మా, క్రీస్తును చూడక మునుపు మరణం పొందడం. అది గొప్ప వాగ్దానం అండి. దేవుడు వృద్ధులకు కూడా ఏనుసులో దర్శనాలు ఇస్తుడు. వృద్ధులు కలగందురు, వృద్ధులు దర్శనాలు చూస్తున్నారు, వృద్ధులు వాగ్దానాలు పొందుతురు. ఎలా పొందుతురు అంటే వారు నీతిమంతులుగా ఉంటూ మాత్రమే పొందుతారు. ఇక్కడ సిమెయోను నీతిమంతుడు అయి ఉన్నాడు. దేవుని కొరకు ఆయన కనిపెట్టుకున్నాడు. వృద్ధులైనటువంటి వారు నీతిమంతులుగా ఉండాలి, యథార్థపరులుగా ఉండాలి, దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకునే వారుగా ఉండాలి, దేవుని కొరకు ఆశ కలిగిన వారుగా ఉండాలి, దేవుని స్తుతించు వారుగా ఉండాలి. కొంతమందిని మనం చూస్తే నడిగారు వయసులో కూడా రారు, కానీ గుంటుకుంటూ మందిరంలోనికి వస్తారు. వాళ్ళకి ఏమి ఇస్తున్నాం మనం? ఏమైనా ఇవ్వగలుగుతున్నావా? ఏమి ఇవ్వట్లా. ఒక కిరీటం ఇస్తున్నావా? వాళ్ళకి ఏమైనా ఇస్తున్నావా? మనం కాదు. కానీ వారి భక్తి, వారి నీతి, వారి యథార్థత, వారి విశ్వాసం గొప్పది. దేవుని సన్నిధిలో కుంటుకుంటూ వచ్చి కూడా దేవుని స్తుతిస్తున్నాడు. చూడండి, అది గొప్ప విషయం అండి. ఇక్కడ సిమెయోను కూడా వృద్ధుడయ్యాడు. దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకున్నాడు. ఆ వాగ్దానం పొందాడండి. క్రీస్తుని చూడక మునుపు మరణం పొందడనే వాగ్దానం తీసుకున్నాడు. క్రీస్తును చూసిన తర్వాతే అతడు మరణించాడు. ఈరోజు నా దేవుని వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, నాకు స్తుతి ఆరాధన చేస్తున్నాను. ఒక్కరు చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధించాల. ఏదో కళ్ళొప్పించుకొని చూస్తున్నారు తప్ప మన దేహము, మనం ప్రభువుని ఆరాధించేటువంటి ఆత్మ. ఒక్కరు దేవుని ఆరాధించడానికి కూడా ఇష్టపడలేదు. రాబో దినాల్లో మరి ఎంత మీ విశ్వాసాన్ని కాపాడుకుంటారో తెలియదు. కానీ కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుని ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే వృద్ధాప్యంలో కూడా తన భక్తిని, తన యథార్థతను చాటుకొని ప్రభు సన్నిధిలో స్తుతించాలని. చివరి వరకు ప్రాణము పోయేంతవరకు కూడా మన ప్రభు కొరకే మనము జీవించాలి. కాబట్టి ఈరోజు చదివినటువంటి కీర్తన 21వ కీర్తనలో మనం చూస్తే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంచి కిరీటముని ఉంచున్నావు. ఆయుస్సు నిమ్మని అతడిని వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. కాబట్టి శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో దేవుణ్ణి ఎదుర్కోవాలండి.
కదా. మనం కోరుకునేది ఏమిటంటే ఈ లోకంలో ధనం ఏది కోరుకోవు కానీ అయ్యా నాకు ఆయుష్ ఇవ్వమనే కోరుకుంటాం, అంతే కదా. నాకు ఆయుష్ ఇస్తే చాలయ్యా, ఎక్కువ కాలం బ్రతకాలి అనుకుంటాం. కానీ మనం ఎంతకాలం బ్రతకాలో దాని యొక్క దినం యొక్క పరిమితి మనకి ఇవ్వబడి ఉన్నది. కాబట్టి వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి బిడ్డలారా, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఉంటున్నటువంటి నీవు, ఆయన ఎదుర్కొంటున్నటువంటి నీవు ఏ శ్రమనైతే ఎదుర్కొంటున్నావు, ఏ కష్టాలైతే కుటుంబంలో ఎదుర్కొంటున్నావు, ఆ కష్టాలను శ్రమలను ఎదుర్కొంటూ ఆయన వైపు చూసినప్పుడు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకలో దీన్ని ఆస్వాదించను గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మాత్రమే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా వృద్ధుల ఆదివారం దినమున కొద్ది నిమిషాలు నీ వాక్యము ధ్యానం చేసి కృపించిన వందనాలు. ఈ రోజున ప్రభావ వృద్ధులైనటువంటి వారిని మేము నిర్లక్ష్యం చేస్తూ వారికి నేను అవమానాన్ని కలిగించే వారిగా మేము ఉంటున్నామేమో. నెలసినటువంటి వ్యక్తులు ప్రభావ సొగసైన క్రీటము లాంటివని సెలవిచ్చావు అయా. మా మొదటి దినచర్యను లేచి ముసలివారి ముఖాన్ని చూసి మేము గణపరచాలని మీరు సెలవిచ్చిన దేవుడు అయా. ఇంకా ప్రభా నీ సన్నదులో ప్రభా మేము ఉంటున్నటువంటి మేము కుటుంబంలో అయా తలపడినటువంటి వృద్ధులు ఎంతో మంది ఉన్నారు. వారిని ప్రభా మేము గౌరవిస్తూ తండ్రిగా భావిస్తూ ఆయన వారిని ఈ లోకంలో వారికి ఏది అవసరం ఉన్నదో వారి యొక్క మేము శ్రద్ధ నిలిపేటువంటి కుమారులుగా కుమార్తెలుగా బిడ్డలుగా మీరు ప్రతి బిడ్డ నుంచి మన యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిలబడి మనమందరం లేచి నిలబడి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన ప్రమాణంలో ఒప్పుకుందాము. 24వ పేజీలో పరలోక భూలోకముల సృష్టికర్తయగు ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు యేసు క్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల కలియలు మన గర్భం ధరింపబడడం ప్రతి రాత్రి కాలం తిరిగి లేచిన వాళ్ళు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కూర్చున్నాడు. సజీవులతో మృతుల తీర్పులు కాచినాడు వచ్చిన పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. దయచేసి కూర్చొని ఉండగా ప్రకటన గమనించండి. తీసినాక ఫోటో కూడా తీసిన ఇవాళ ఇది నొక్కి నా ఫోటో పడ్డది. ఇగో ఇది నొక్కితే ఫోటో పడిద్దిగా, ఇది నొక్కి నా ఫోటో పడ్డది. వీడియోలు ఇట్లా ఫోటోలే వీడియో తీస్తాను, ఫోటోలు తీస్తాను. ఒక్క అయ్యగారండి అయ్యగారండి
అమ్మ అమ్మ అయ్యారండి అమ్మ ఎక్కడ ఓకే 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 టెక్నాలజీ ఎవరండి అయ్యారండి लगे माफिया भले खेल माफिया कमिंग गुड అయ్యారండి అయ్యారండి మా ఎవరు వెళ్తున్నారు? 5 నిమిషాలు ఉంటారా? 5 నిమిషాలు అమ్మా ఇది మంచిది కాదు, అట్లా వెళ్ళకూడదు. మంచిది కాదు, ఇది వెళ్ళకూడదు. అమ్మ ఎవరు బాగా నుంచి అయిపోయిందా? నిజమే. దేవుడి దేవుడు తీసుకొని పోండి ఓకే మంచిగా. నిజమే అయ్యారండి లైమ గారు మన లైమ గారు రావాలి. యాకోబు ఇద్దరు జావో తేజీ మీదకి ఇంకా ఎవరెవరు ఉన్నారు? మన లైమ గారు యాకోబు గారి భార్య. పొన్నమ్మ గారు మంగమ్మ గారు రాత్రక లడ్డు అక్క లడ్డు అక్క అవి తీసుకుంటా గొడవ ఇది లాభాలంటే మళ్ళీ నీ ఎట్లు లాభాలంటే నా ఎక్కువ నది ఎనభై పొలమ్మ గారు పొలమ్మ గారు కనబడుతుందా? పొలమ్మ గారు అక్కడ 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ ముందుకు రమ్మని అయ్యగారు పిలుస్తున్నారు. రండి. మామ సోదా తగ్గిదిలే కూర్చోండి రా ఎవరండి ఇది చూడండి కొంచెం గిరాక్ అవుతుంది. చూడురి ఒక్కటి అక్క చూడురు అక్క బాబు గారు మందబాబు గారు ఎనభై పొలమ్మ గారు 50 సంవత్సరాలు అండి. మీ వయసు మీకు తెలుసు కనుక 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ రమ్మడం అయ్యగారు. కానీ దయచేసి సావుకుల మాట అంగీకరించాలి. దేవి గారు అయ్యారండి భాగ్యమ్మ గారు తరఫున కోడలు గారు వచ్చారు. అక్క ఇంకా ఫోటో తీయాలా?
మందిరంలోకి వచ్చిన వాళ్ళు వరకేనంటమ్మా దయచేసి మందిరంలోకి వచ్చిన వాళ్ళు వరకేనంట. బాబు గారు రావాలి ముందుకు. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యారు. యేసుని నమ్మిడి వారు ఖర్జూరపు చెట్టు వలె మూవాయచు నుండెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మినవారు. మొత్తం గారండి రావాలి. పేరు వర్షం కావాలి కానీ మీరందరూ తెలుసుకొని రండి. ఆ ఏజ్ కలిగిన వాళ్ళందరూ రావాలా? లేవోను దేవదరు చెట్టు వలె ఎదుగుదురు. లేవోను దేవదరు చెట్టు వలె ఎదుగుదురు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుతురు వారు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుతురు వారు. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో